మేడ్చల్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మేడ్చల్ 298 డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గుంతలు పడి వర్షానికి నిలిచిన నీటిలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ 10కి పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోటికి వెళ్లాలంటే ఇదే దారిలో వెళ్లాలని, ప్రభుత్వ అధికారులు సైతం ప్రతిరోజు ఈ రోడ్డు గుండా వెళ్తారని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు తమకేం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో ప్రజలు పడి తమ ప్రాణాలు పోయినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు. అట్లా చేయొచ్చు కర్ర దిగాలి నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే, గద్ద దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే, గద్ద దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. మరి కేటీఆర్ గారు అడుగుతున్నారు, 3 సంవత్సరాలు అయిన పిల్లలు పుట్టకపోతే ఏం చేయమంటారు మిమ్మల్ని అని ప్రజలు కూడా అడుగుతున్నారు. ఏ మేడ్చల్కు మీరు చేసిన అభివృద్ధి లేదు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. కాబోయే నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మేడ్చల్ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీని ఒక గ్రామ పంచాయతీ వాతావరణంలో ఉన్న మేడ్చల్ను జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత రాత్రి వర్షాకాలమే వర్షాలే లేవు, ఒక 10 చినుకులు పడ్డాయి. మరి ప్రధానమైన రహదారి మేడ్చల్ల వివేకానంద స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ దారి పొంటే మరి ఈ నియోజకవర్గాన్ని పరిపాలించే ఆఫీసులన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఏసీపీ ఆఫీస్ ఇక్కడనే ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడనే ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడనే ఉంది, ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడనే ఉంది, మరి ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడనే ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఇక్కడనే ఉంది, మరి పాలిటెక్నిక్ కేసీఆర్ గారు కట్టినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే ఉంది, కేసీఆర్ గారు కట్టినటువంటి 50 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఉంది. గౌరవ కేసీఆర్ గారు మరి ఆ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము గ్రంథాలయ భవనం కట్టినాం, అది ఇక్కడనే ఉంది. ఈ రహదారి పొంటే అందరూ కూడా ప్రజలు ప్రతినిత్యం మరి ప్రయాణం చేస్తున్నటువంటి రహదారి. అదేవిధంగా గిర్మాపూర్, రైలాపూర్ వెళ్ళాలంటే ఆటోలలో వెళ్ళాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ రహదారి. ఆ మ్యాన్హోల్ను చూస్తే పసిపిల్లలు ఇప్పటికే ఎంతో మంది పడి దెబ్బలు తలిగించుకున్నారు. మరి ప్రాణాలు పోయేదాకా మీరు జిహెచ్ఎంసీ నాయకులు కళ్ళు మూసుకుంటారా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు పరిపాలన లేదు, 3 సంవత్సరాలు అయింది. మరి ఇన్ఛార్జి మంత్రి మేడ్చల్ను చూడలే. మేడ్చల్ ఎట్లనో ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మంత్రికి తెలియదు. మరి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా ఎప్పుడు విజిట్ చేయలే. అసలు ఈ మేడ్చల్ ఏమవుతుంది? ఎక్కడ బ్లీచింగ్ లేదు, ఎక్కడ శానిటైజేషన్ లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎవ్వరు చూసినా కాంగ్రెస్ నాయకులు ఇండ్ల పొంటి తిరుగుతారు, మా కోట్లేయి ఎస్ఆర్ఐ, మా కోట్లేయి ఎస్ఆర్ఐ, ఓట్లు వేయించుకోండి, నా కోట్లు వేయరు అనేది తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన ఈ మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు కానీ, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఎన్నడేస్తారు ఈ రోడ్లు? ఏమవుతుంది? ఈ మేడ్చల్ చెత్త కుప్ప తయారైంది. మేడ్చల్ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత వెంటనే మరి ఇవన్నీ బాగు చేయకపోతే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు ఊకోరు అని తెలియజేస్తా ఉన్నాం. అదే ముఖ్యమంత్రి గారు, నువ్వు ఇంట్లో కూర్చొని మనమని పూరీలు చేసి ఇస్తేంది, దోశలు చేసి ఇస్తేంది. ప్రజలు నిన్ను రాష్ట్రాన్ని ప్రజలను కాపాడాలని ఎన్నుకున్నారు. ఒక